ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరేవత్ అండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే పాతకాలం అంటే ఆంధ్ర స్పెషల్ బెల్లం మాగాయ. అబ్బబ్బా, చూసారండి ఎంత బాగుందోనండి, నోరు ఊరిపోతుంది కదండి. అయితే దానికి ఏం చేశానంటే 5 మామిడికాయలు అవి ఊరబెట్టుకుని ఎండబెట్టి రెడీ చేసుకున్నామండి. దానికి 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నామండి. ఓ పావు కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది. 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్లు కారం పొడి వేస్తామండి, సరిపోతుంది. ఇంగువ కూడా ఒక అర స్పూను వేస్తామండి. అయితే ఇక మామిడికాయలు ఊరబెట్టి ఎండబెట్టి రెడీ చేసానండి. ఇవి బెల్లం అయితే 300 గ్రాములు తీసుకున్నానండి. ఇవి ఏం చేసామంటే మెంతులు ఆవాలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, అవి మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. 2 వేరువేరుగా పొడులు అవి రెడీగా ఉంచుకుంటాము. ఈ బెల్లం ఏం చేస్తామంటే పాకం పట్టేస్తామండి. ఒక అర గ్లాస్ వాటర్ వేయాలి, వేసి 300 గ్రాముల బెల్లం కూడా పాకం పెట్టేస్తాము. ఈ ఆవాలు పొళ్ళు ఆడిస్తాము. ఇదేమో ఇది పావు కేజీ ఆయిల్ తీసుకున్నాం కదండి, అది కూడా వెచ్చబెట్టి ఉంచేసుకున్నాం. పాకం వచ్చి చూసారు, ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మాగే ముద్దగా ఉంటుంది. అవి ఆయిల్ కూడా వెచ్చబడిపోయిందండి. ఇంగువ వేసాము ఆయిల్లో కూడాను. అది అందులో మనం మాగాయలో కలిపేసుకుంటాం. 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్లు చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటామండి. అలా అర గ్లాస్ చిన్న గ్లాస్తో వస్తుంది, లేదా 2 స్పూన్లు వేసినా సరిపోతుంది అనమాట. ఒక స్పూన్ మెంతిపొడి, ఒక స్పూన్ ఆవు పొడి, ఒక అర స్పూను పసుపు, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఆయిల్ కూడా ఇందులోనే వేస్తాం. అయితే మనకు రాజమండ్రి నుంచి నాగమణి గారు, సురేఖ గారు ఉన్నారండి. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారండి, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. మనందరి తరపున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానండి. అయితే ఇప్పుడు ఆయిల్ మరిగిపోయిందండి, ఇంగువ ఆయిల్. అది అందులోనే మనం పొడిలోని కలిపేసుకుంటాం, బాగుంటుంది అలాగా. అది కలిపేసుకున్నాక మళ్ళీ అదే కళాయిలోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి, 2 ఎండుమిర్చి, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ మెంతులు వేసి అది కూడా మనము వెచ్చబడ్డాక అందులో కలిపి అంతే. చూసారా, నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, చెయ్యండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.